దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మన జీవితంలో ఆయన అనుగ్రహించిన ఆయుష్ను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటూ సత్యములను అనుసరించి మనం నడవడానికి దైవ సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి మీ జీవితాలలోనూ నా జీవితములోనూ దేవుడు చూపుతున్న కృపను బట్టి మనం ఎంతగానో మన దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశములను మనం విడిచిపెట్టకుండా కడవరి దినాలు గనుక ఈ కడవరి దినములలో మనం ఎంతగానో దేవునిని అధికముగా మనము ప్రేమించు వారమై ఉండాలి. ఎందుకంటే సాతానుడు వంచించువాడుగాను మోసపరచువాడుగాను ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయములో మనము గమనించగలము. వాడు అబద్ధికుడును అబద్ధమునకు చనుకుడనై ఉన్నాడు. వాని యందు సత్యం ఏమీ లేదు. నేటి దినములలో సత్యము లేనటువంటి కార్యముల కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. పలు రకాలుగా ప్రజలు అబద్ధములను ఆశ్రయించేటువంటి వారుగా, అబద్ధములను వెంబడించువారుగా, అబద్ధముల కొరకు తమ్మును తాము త్యాగం చేసుకునేవారుగా ఈ రోజుల్లో ప్రజలు కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యము ఇలా సెలవిస్తున్నట్లుగా, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనుకుడనై ఉన్నాడు. వాని యందు సత్యం ఏమీ లేదు. దేవుని వాక్యము సత్యము. వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడుతూ రావాలి. వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు అన్యుల మధ్యలో మన సాక్ష్యమును కాపాడుకోగలము. దేవుని నామము మన ద్వారా మహిమపరచబడుతూ ఉన్నది. క్రైస్తవ కుటుంబాలు దేవుని నామమును మహిమపరచడానికి చోటివ్వాలి. మనంతట మనము మన యొక్క గొప్పతనములను చెప్పుకునేది కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనములను వివరించే వారముగా ఉండాలి. దేవుని కార్యములను వివరించే వారముగా ఉండాలి. దేవుని క్రియలను గురించి ఇతరులకు మనము తెలియపరిచే వారముగా ఉంటూ ఉన్నప్పుడు దేవుని హస్తం మనకు తోడయుండి మనలను నడిపించుచూ ఉన్నది. దేవుని హస్తం మనకు తోడై ఉన్నప్పుడు నిశ్చయముగా మనము కాపాడబడుచూ ఉన్నాం. 10,000 మంది నాపై దండెత్తినను నేను భయపడును అని దావీదు భక్తుడు చెప్పుచూ ఉన్నట్లుగానే దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే నరమాత్రుడు కూడా ఏ హానియు చేయడు. ఎందుకనగా దేవుడు తన ప్రజలకు తోడయుండి వారిని నడిపించుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయములో ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన అంశము ఇశ్రాయేలీయుల ప్రయాణం. అలనాడు ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణం అనేది అద్భుతముగా సాగుతూ వచ్చెను. ఐగుప్తును విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు వారిని అద్భుతముగా నడిపిస్తూ వచ్చాడు. వారు వెళ్ళిన మార్గములన్నిటిలో కూడా వారికి ఎదురైన ప్రతి శోధనలలోనూ, వారికి ఎదురైన ప్రతికూల పరిస్థితులలోనూ దేవుడు వారి పక్షమున ఉండి వారికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ఐగుప్తీయులను ఆ ఐగుప్తు దేశము మీదకు 10 తెగులను రప్పించి దేవుడు అక్కడ న్యాయము తీర్చినట్లుగా నిన్నటి దినమందు మనము ధ్యానించాం. ఐగుప్తులో కలిగిన ఆ 10 తెగుళ్లను గురించి
క్లుప్తముగా నిన్నటి దినమందు మనము వాక్యానుసారముగా ధ్యానించాము. మరి ఈరోజు ఈ సమయములో మనము ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటంటే పస్కాను ఆచరించుట. నేను మరలా చెప్పుచున్న మాట, పస్కాను ఆచరించుట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నప్పుడు నిర్ణయింపబడిన రాత్రి వేళ ఐగుప్తీయుల యొక్క తొలి పిల్లలందరూ, జంతువుల తొలి పిల్లలన్నీయును హతము చేయబడిన. ఇది ఐగుప్తు మీదకు పంపబడిన 10వ తెగులు గనుక ఈ సంభవం జరుగుటకు ముందు ఆ సాయంకాలమందే ఇశ్రాయేలీయులు యొక్క ప్రతి ఇంటిలోనూ విశేషముగా ఏర్పరచబడిన ఒక గొర్రె పిల్ల వధింపబడిన. దేవుని ఆజ్ఞానుసారముగా ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లబడిను. తొలి పిల్లలను హతము చేయుటకు సంహారకుడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు వధించబడిన పస్కా గొర్రెపిల్ల రక్తమును చూచి ఇశ్రాయేలీయుల ఇండ్లను దాటిపోయాను. ఈ సంభవమునకు తరువాత ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి పోనిచ్చాడు. ఈ పస్కా ఆచరించు కార్యములను గురించి మరి నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకును, అలాగే 21వ వచనము నుండి 37వ వచనం వరకు మనము గమనించినట్లయితే పస్కాను వారు ఏ విధముగా ఆచరించవలనో, దాని యొక్క విధి విధానములు ఎలాంటివై ఉన్నవో, దేవుడు ఇశ్రాయేలీయులను మరి ఆ పస్కాను ఆచరించవలసిన క్రమములేమిటో నిర్గమాకాండములో మనము చక్కగా దానిని గురించి చదవగలుగుతూ ఉన్నాం. పస్కా గొర్రెపిల్ల వధింపబడుట వలన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడుదల చేయబడ్డారు. అదే విధముగా యేసు యొక్క బలి వలన మనము పాపముల నుండి విడుదల చేయబడుచు ఉన్నాము. అప్రియ దేవుని ప్రజలారా, అలనాడు ఇశ్రాయేలీయులు మరి వారికి ఆ పస్కా గురించి తెలియచేయబడిన కార్యములను గురించి మరి నిర్గమాకాండములో చెప్పబడిన విధముగానే పాత నిబంధనలో ఉన్న ఈ భక్తులు మరి ఏ విధముగా వాటిని అనుసరించి నడుచుచూ వచ్చారో, దానికి ముందుగా మరి ఫరో పలు రకాలుగా మరి ఇశ్రాయేలీయులను పోనివాలని చెప్పి అనుకుంటున్నప్పుడు మరల తిరిగి అతని యొక్క హృదయం అనేది కఠినము పరచబడుతూ వచ్చింది. ఒకసారి పోనిస్తాడు, రెండోసారి మరల తిరిగి అదే సమయంలో అతడు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాడు. ఐగుప్తు మీద వచ్చే తెగులను బట్టి మరి ఫరో యొక్క హృదయం అనేది కొన్ని సందర్భాల్లో మరి ప్రజలను విడుదల చేయాలని అనుకుంటాడు. మరలా తిరిగి అతని యొక్క హృదయం అనేది మరి కఠినముగా మార్చబడుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే మరి ఇశ్రాయేలీయుల ఐగుప్తులో ఉన్నటువంటి ఆ తెగులు అనేది ఆఖరి తెగులు, చివరి తెగులు ఏ విధముగా ఐగుప్తులో కలుగు చేయబడి ఉన్నదో, ఇశ్రాయేలీయులను మరి వారి యొక్క నివాసములను సంహారకుడు దాటిపోతూ ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న వారి ఇండ్లన్నిటిలో కూడా మరణం అనేది జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని నుండి మనం ఏమి గ్రహించగలుగుతూ ఉన్నాము? దీని ద్వారా మనం నేర్చుకోబోతున్న ఆత్మీయ సత్యములేమిటి? మరి మన జీవితాలలో ఏ విధముగా ఈ పస్కా గొర్రెపిల్లను గురించి ఏ విధముగా ఆచరించవలనో దేవుని వాక్యములో నుండి మనము గమనించబోతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 28వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో, తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టుకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను అని చెప్పబడుతూ ఉన్నది. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు. అప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ
ఐగుప్తులో తొలిచూలు పిల్లలందరూ కూడా మరి మరణించారు. అయితే క్రొత్త నిబంధనలో మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అను పస్కా పశువు బలిగా వధించబడ్డాడు. ఇదే విషయమును కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, మీరు పులిపిండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనము గమనించినట్లయితే, ప్రియ దేవుని ప్రజలారా, క్రొత్త నిబంధనలో ఆయన ఒక పస్కా పశువుగా వధించబడ్డాడు. ఏ విధముగా వధించబడ్డాడు? మరి పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల మధ్యలో పస్కా పశువు ఏ విధముగా వధించబడినో ఆ విధముగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము, ఆయన మన కొరకు, మన అతిక్రమముల నిమిత్తము, మనము అపరాధముల చేత చచ్చిన వారమైనటువంటి మనలను ఆయన తిరిగి బ్రతికించడానికి మన కొరకు ఒక బలిగా మార్చబడ్డాడు. కనుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో, మన అతిక్రమములను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, మన అతిక్రమములను బట్టి, మన అపరాధములను బట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల కలుగుచూ ఉన్నది. ఆయన పొందిన మరణము ద్వారా మనకు విడుదల కలుగుచూ ఉన్నది. ఎందుకంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీదను పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఈ రోజుల్లో చాలా మంది వ్యాధిగ్రస్తులుగా మారుచూ ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. ఎంతోమంది డాక్టర్ల చేత చేయబడిన వారుగా ఉన్నారు. మరి ఎంతోమంది శరీరములలో మరి పలు విధములైనటువంటి రోగములు అనేవి కనబడుచూ ఉన్నాయి. ఐగుప్తులో కలుగు చేయబడిన రోగములను ఏదియు మీ యొద్దకు రానియును అని చెప్పాడు యేసు ప్రభు. అక్కడ దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు కనుక, మరి దేవుని ప్రజలమైనటువంటి మనలో ఎంతోమంది బలహీనులుగాను, మరి వ్యాధిగ్రస్తులుగాను, పలు రకములైనటువంటి బాధలు వారి హృదయాలలో మనము గమనించగలము. ఎంతోమంది జీవితాలలో మరి సరి అయినటువంటి విమోచనము, విడుదల లేనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలు, మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడు మనలను గమనిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను దృష్టి ఉంచి ఉన్నాడు. మన జీవితాలలో అనేక విధములుగా అతిక్రమములనేవి కనబడుచు ఉన్నందు మూలముగా మన ప్రభువు మన నిమిత్తముగా నలగొట్టబడ్డాడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. మరి ఈ రోజుల్లో ఎంతమంది అతిక్రమములను చేయువారుగాను, అక్రమములను చేయువారుగాను, మోసపరచువారుగాను, మోసపు యొక్క క్రియలను జరిగించువారుగాను, ఎవరు చూడడం లేదని చెప్పి చాలామంది హృదయాలలో ఇదే తలంచుతూ ఉన్నారు.
ఒకవేళ మనము రహస్యముగా చేస్తున్నటువంటి పాపములు, రహస్యముగా చేస్తున్నటువంటి క్రియలు, రహస్యముగా చేస్తున్నటువంటి జీవితం ఏదైతే ఉన్నదో, ఒకవేళ ఇతరులకు తెలియకపోవచ్చు ఏమో కానీ పరమందున్నటువంటి దేవుడు మనలను దృష్టించుచూ ఉన్నాడు. మన క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడు. కనుకనే మన అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన అపరాధములను బట్టి ఆయన నలగొట్టబడెను. యోహాను రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలను మనం గమనించుచూ ఉన్నప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనములలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అలనాడు ఇశ్రాయేలీయులు మరి ఏ విధముగా ఆ పస్కా పశువు ద్వారాగా, పస్కా గొర్రెపిల్ల వారి కొరకు వధించబడినో, ఆ విధముగానే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో మరి మనము మార్పు కలగాలని, మన జీవితాల్లో ఒక గొప్ప వెలుగు రావాలని, చీకటిలో బ్రతుకుచున్న వారందరికీ దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్న ఉద్దేశం ఏమిటంటే, సమస్త పాపములలో నుండి, దుర్నీతిలో నుండి మరి ప్రతి ఒక్కరూ కూడా విడుదల పొందాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం, అతిక్రమముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము శరీర ప్రకారముగా బ్రతుకుచూ ఉన్నప్పటికీ ఆత్మలో చనిపోతున్నటువంటి అనేక మంది ప్రజలు తమ యొక్క అతిక్రమములను బట్టి, తాము వెళ్ళుచున్నటువంటి పాప మార్గములను బట్టి, నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఎవరైతే ఈ వాక్యములను వింటూ ఉన్నారో, ఈ సందేశాన్ని మీరు ఎవరైతే వింటూ ఉన్నారో, మీ రహస్య జీవితం ఎలా ఉన్నదో దానిని ఒకసారి పరిశీలన చేయండి. మన అతిక్రమములను బట్టి ఆయన మరణించాడు, మన పాపపు యొక్క క్రియలను బట్టి ఆయన మరణించాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరము పొందునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఇశ్రాయేలీయుల మొరలను ఆలకించి వారి శ్రమలలో నుండి, దాసత్వములో నుండి వారు పస్కాను ఆచరించుట ద్వారా దేవుడు వారిని విడుదల చేశాడు. అదే విధముగా మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి క్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి మొరపెట్టినప్పుడు మనలను సమస్తమైన దాసత్వములో నుండి విడుదల చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఆలోచించండి. మీ బ్రతుకులలో, మీ జీవితాలలో, కుటుంబాలలో ఇంకా దాసత్వములో అనే కాడి క్రింద చిక్కుకున్నారా? ఎవరైతే దాసత్వం అనే కాడి క్రింద మరలా మనము తిరిగి రాకుండానట్లు మనము మన ప్రభువు చేత విమోచింపబడిన వారమై ఉన్నాం. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన మరణము చేత మనము విమోచింపబడి ఉన్నాం. అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మరి ఐగుప్తులో నుండి వారు విడుదల పొందడానికి దేవుడు తన బాహుబలము చేత వారిని విడిపించి తీసుకుని వచ్చి ఉన్నాడో, ఒక గొర్రెపిల్ల పస్కా పశువు ద్వారా, పస్కా గొర్రెపిల్ల వధింపబడుట ద్వారా వారు విడుదల పొందారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా గొర్రెపిల్లగా ఆయన మన కొరకు వధించబడ్డాడు. యోహాను చెప్పుచూ ఉన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పుచూ ఉన్నాడు. లోక పాప భారములన్నీ కూడా మరి యేసు ప్రభువు మీద మోపబడిను. ఆయన మనలను, మన భారములను తొలగించి మనకు నెమ్మదిని కలుగు చేయడానికే ఈ లోకమునకు వచ్చాడు. కనుకని యేసు ప్రభు వారు చెప్పిన మాటలలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నానని చెప్పాడు. ఎంతమందికి విశ్రాంతి లేని జీవితాలు ఉన్నాయి?
ఎంతమంది కుటుంబాలలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు, ఎంతమంది కుటుంబాలలో సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, మీ కొరకు యేసు ప్రభువారు మరణించాడు. మీ అతిక్రమములను బట్టి ఆయన మరణించాడు. విశ్వసించండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల కలుగుచూ ఉన్నది. మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టినట్లయితే నిశ్చయముగా నిన్ను నన్ను కనికరించి దేవుడు ఒకరు ఉన్నారని మనం మరచిపోకుండా మనం పశ్చాత్తాపపడుటకు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మన హృదయం అంతరంగములో నుండి దేవుని ఎదుట మన అతిక్రమములో, మన యొక్క పాపములో ఏవైతే ఉన్నావో వాటినన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుడు మనకు కృప చూపునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా నాదా, విశేషముగా అలనాడు ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించు కార్యములను గురించి దేవా నిర్గమాకాండములో చెప్పబడిన ఆ మాటలను బట్టి మరి కృత నిబంధనలో మా బ్రతుకులలో తండ్రి మీరు మా నిమిత్తముగా బలియాగముగా మార్చబడ్డారు. మీరు మా నిమిత్తముగా ప్రభువా కల్వారి శిలువలో మరణించారు. దేవా ఆ మరణముల ద్వారా, ఆ పొందిన గాయముల చేత మాకు విడుదల స్వస్థత కలుగుచూ ఉన్నది తండ్రి. మమ్మలను కనికరించండి. ఎవరైతే మీ యొద్ద పశ్చాత్తాపపడేవారుగా ఉంటున్నారో, ఎవరైతే మీ సన్నిధిలో ప్రభువా తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారో వారందరి జీవితాలలో ప్రభు ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగానే ఈ రాత్రి వేళ ప్రభువా మీ సన్నిధిలో ఎవరైతే ప్రభువా పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకునేవారుగా ఉంటున్నారు వారందరి బ్రతుకులు ప్రభువా నాదా మారుట కొరకు సహాయం చేయండి. కుటుంబాలలో నెమ్మదిని కలుగు చేయండి, సమాధానమును కలుగు చేయండి. ఎవరైతే ఈ వర్తమానమును నూతనముగా వింటూ ఉన్నారో వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా నాదా ఈ లైవ్ ప్రార్థనలో పాలు పొందడానికి మీరు ప్రేరేపించి నడిపించుము. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ ప్రార్థన కార్యక్రమం జరుగుతూ ఉన్నది కనుక మరి ప్రేరేపించబడిన వారందరూ కూడా లైవ్లో పాలు పొందగలరని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి మీ వ్యక్తిగత జీవితాలలోను కుటుంబాలలోను నెమ్మదిని సమాధానమును దేవుడు ఆజ్ఞాపించునుగాక. మరి మనమందరము కూడా ఆత్మీయ వర్తమానములను వింటూ దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.